కదా. సో స్వామి వివేకానంద ఏం చెప్పిందంటే, విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం. ఆ విలువైన మాటలు తెలుసుకోకపోవడం మన దురదృష్టం. ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి గొప్ప సూత్రం. మీకు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి బయటికి వచ్చేస్తాం. ఈ మాటలు మీకు తర్వాత దొరకవు, రైట్? సో ఇది చెప్తూ మీరు జీవితంలో తప్పకుండా రోడ్ మ్యాప్ చేసుకున్నారు. నేను 10th క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే మీ అందరికీ కూడా ఒక గోల్ సెట్ చేయడం జరిగింది. మీరు ఏమైతారు అంటే పలానా అని రాసుకున్నారు. ఎస్, ఐ కెన్ డూ, ఐ విల్ డూ అని రాసుకున్నారు కదా. సో మరి ఇప్పుడు ఆ బాట వైపు వెళ్ళడానికి ప్రయాణం స్టార్ట్ చేయాల్సినటువంటి టైం వచ్చేసింది. 10th ఎగ్జామ్స్ రాసేసింది కదా. అయితే జనరల్గా 10th తర్వాత ఏం చేయాలో మనం ఒకసారి కామన్ రూట్ మ్యాప్ చూసుకోం. మనం ఏమనుకున్నాం తర్వాత విషయం. బయట చాలా మందికి ఏముంటుందంటే, మీకున్న పరిజ్ఞానం ప్రకారం ఒక టీచర్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీర్, తర్వాత వీలైతే ఒక ఎంపీడీఓ, ఒక ఎంఆర్ఓ, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా కొంచెం డెప్త్గా అయితే లాయర్స్, వీళ్ళు కనపడతారు మనకు బయట కదా. ఇంకా కొంచెం ఎప్పుడైనా బ్యాంకులకి అయితే బ్యాంక్ ఎంప్లాయీస్ కనపడతారు. అంటే మనకున్న నాలెడ్జ్ అయితే నీవేమవుతావు అంటే ఈ పరిధిని ఆలోచన చేస్తాం. ఒక డాక్టర్ అయితే, ఒక లాయర్ అయితే, ఒక ఇంజనీర్ అయితే కదా. ఈ మధ్యలో మరీ ఎక్కువ బయటకు వస్తున్నది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. ఇట్లా అంటే ఫస్ట్ మనం ఏం కావాలో నిర్ణయించుకోవడానికి ఫస్ట్ బయట ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి, రైట్? అందులో మన ఆటిట్యూడ్ ఏంటి, మనం దానికి ఫిట్ అవుతామా లేదా అది కూడా తెలుసుకోవాలి. సో మీరు ఇంటర్మీడియట్ స్టెప్ వేసే కన్నా ముందు మీరు ఏం కావాలనుకుంటున్నారో క్లియర్గా మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి, రైట్? వన్స్ గోల్ సెట్ అయిన తర్వాత దారి మార్చుకోండి, కానీ గోల్ మార్చుకోకండి. ఇప్పుడు నేను కోయిసాగర్ పోవాలి, ఇక కాలుగా ఫుల్ వచ్చింది, దాటలేను. నేనేం చేస్తా, ఇట్లా కొడాపురికి వెళ్ళి వెళ్తా. ఏదో ఒక దారి మార్చుకొని నేను కోయిసాగర్కి వెళ్తా. అట్లా మీరు వన్స్ లక్ష్యం సెట్ చేసుకున్న తర్వాత రూట్ మార్చుకోండి. అవసరమైతే వీలు కాకపోతే దారి మార్చుకోండి. అప్పుడే పోవడం వీలు కాకపోతే కొంత ఆగండి. ఇందాక తర్వాత చెప్పాను, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ప్రపంచం ఏం మునిగిపోదు. మీరు చూసారు కదా, అబ్రహం లింకన్ ఎన్ని సంవత్సరాలు ఫెయిల్ అయ్యాడు? 52 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. మరి ఆయన చచ్చిపోయిందా? 21వ సంవత్సరంలో తన కెరీర్ స్టార్ట్ చేసిండు సార్. 52 సంవత్సరంలో డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యిండు. మరి ఆయన కన్నా ఎక్కువ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఆయన ఇప్పుడు ఏమైండు? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యిండు. మరి అట్లా అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని, ఏదో చిన్న ఇది జరిగింది బాగా సెన్సిటివ్గా ఫీల్ అయిపోయి నేను మా అమ్మకు ముఖం ఎట్లా చూపించాలి, మా నాన్నకి ఎట్లా చూపించాలి, మా ఫ్రెండ్స్కి ఎట్లా చూపించాలని చెప్పేసి ఫ్యాన్ యాడ్ ఉంది, చున్నీ యాడ్ ఉంది, తాడు యాడ్ ఉంది అని వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే మనం చనిపోవడానికి పుట్టలేదు. ఎందుకు పుట్టినా? మనం సాధించడానికి పుట్టినాం. ఏదైనా ఒకటి సాధించే ఇచ్చుకోవాలి. ఈ మాట్లాడుతున్న మైక్ మనం కనిపెట్టలేదు కదా, ఈ ఫ్యాన్లు మనం కనిపెట్టలేదు, లైట్ మనం కనిపెట్టలేదు. మరి ఎవరో కనిపెడితే మనం ఇవన్నీ వాడుకుంటున్నాం. మరి మనం ఏదైనా ఒకటి చేయకుండా పోతే ఎట్లా? మనం కూడా ఏదైనా ఒకటి సమాజానికి చేసి ఇచ్చే పోవాలి. దానికోసం మనం ఒక గోల్ని డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 10th తర్వాత మీకు ఏమేమి ఉంటాయో నేను జనరల్గా చెప్తా. కెరీర్ అంటే ఏంటో మీకు ఫస్ట్ చెప్తాను. కెరీర్ అంటే మనం భవిష్యత్తు ఒక లాంగ్ టర్మ్ ఒక పని చేస్తూ